ప్రార్థన చేసుకుందాం. ఆరాధన వాక్య ధ్యానంలోకి వెళదాం. సమయం అయిపోయింది కాబట్టి భాస్కర్ గారు ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడు అయిన తండ్రి, పవిత్రుడు అయిన దేవ, నిజంలో ఉన్నాడు. ఈ పరిశుద్ధ దినములో, ఈ ప్రభు దినములో, ఈ పూజా దినములో, ఆరాధన దినములో మనము ఇంతవరకు స్తుతుల ద్వారా ఆయన మహింపరిచి గణపరిచినప్పుడు అత్యున్నత సింహాసనాన్ని విడిచిపెట్టి దివి నుండి భువికి దిగి వచ్చి మన స్తుతుల సింహాసనం మీద ఆయన ఆసీనుడిగా మన మధ్యలో ఉన్నాడు. ఆయన మనమందరం కూడా ఆయనను స్తుతించాలని, ఆయనను గణపరచాలని, ఆయనను హెచ్చించాలని, ఆయన ఆరాధించాలని ఆయన ఆశపడుచున్నటువంటి దేవుడు. మనమందరం కూడా ఆత్మచేత నింపబడిన వారమై ఆత్మతోనూ సత్యముతోనూ ఆయనను ఆరాధించాలి. ఈ పరిశుద్ధ దినములో, ఈ ప్రభు దినములో, ఈ పూజా దినములో, ఆరాధన దినములో ఆ విధంగా ఆరాధించినట్లయితే దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించే దేవుడు. కాబట్టి దేవుని దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకోవడానికి వారమంతా కూడా కష్టపడి ప్రయాసపడి నెమ్మది లేక, శాంతి లేక, సమాధానము లేక, సంతోషము లేక, బాధలో ఉండి వేదనలో ఉన్నటువంటి వారందరూ కూడా ఈ పరిశుద్ధ దినములో దేవుని సన్నిధికి వచ్చి ఆయన చేసిన మేలులను బట్టి, ఆయన చేసిన ఉపకారాలను బట్టి, ఆయన ఇచ్చినటువంటి కాపుదలను బట్టి, ఆయన ఇచ్చినటువంటి క్షేమాన్ని బట్టి మనమందరం కూడా దేవుణ్ణి స్తుతించాలి. ప్రియులారా, దేవునిని స్తుతించుట ఎంతో మంచిది అని చెప్పబడిన లేఖన సత్యాలను బట్టి మరి ఈ దినాన ప్రత్యేకంగా చూసినట్లయితే దావీదు మహారాజు చూసినట్లయితే తన జీవితంలో ఎన్నెన్నో చూశాడు. సృష్టి యావత్తును కూడా చూశాడు. సృష్టి యావత్తుకు దేవుడు చేస్తున్నటువంటి పనులన్నిటినీ కూడా చూశాడు. చూసి చివరికి అంటాడు, 33వ వచనములు అంటున్నాడు, చూడండి ఆ మాట అంటాడు, నా జీవిత కాలమంతయు యెహోవాకు కీర్తనలు పాడెదను, నేనున్నంత కాలము నా దేవునిని కీర్తించెదను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక మనిషి, ఒక వ్యక్తి రక్షింపబడిన తర్వాత ఆ కుమారుడు పట్ల దేవుడు చేసినటువంటి మేలులన్నిటిని బట్టి, ఉపకారాలన్నిటిని బట్టి ఎంతవరకు కృతజ్ఞతలు కలిగి ఉండాలంటే ఎంతవరకు ఉండాలా? జీవిత కాలమంతయు అంటున్నాడు. ఇంకొక మాట అంటున్నాడు, నా బ్రతుకు కాలమంతయు, నేనున్నంత కాలము వరకు అంటున్నాడు. నిజమే ప్రియులారా, కొంతమంది రాత్రి మాట్లాడుకున్నాం, దేవుడు మాట్లాడాడు. కొంతమంది విశ్వాసులు ఉంటారు, కొంతమంది విశ్వాస ఘాతకులు ఉంటారని దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాడు. విశ్వాసం కలిగిన వారు ఏం చేస్తారంటే దేవుడు చేసిన మేలులన్నిటిని బట్టి, ఉపకారాలన్నిటిని బట్టి, కాపుదలను బట్టి, క్షేమాన్ని బట్టి దేవుని సన్నిధికి వచ్చి, ప్రభువా నాకు ఈ మేలు చేసావు నాయన, నాకు ఈ ఉపకారం చేసావు నాయన, నా పట్ల ఎన్నో అద్భుత కార్యాలు చేసావు నాయన, నా పట్ల ఆశ్చర్య కార్యాలు చేసావు నాయన అని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మహింపరుస్తారు. ప్రియులారా, హెచ్చిస్తారు. కాబట్టి కృతజ్ఞత కలిగిన వారు కొంతమంది ఉంటారు, కృతజ్ఞత లేనటువంటి వారు కొంతమంది ఉంటారు. మేలు పొందుకుంటారు, మేలును బట్టి దేవుణ్ణి స్తుతించకుండా ఉండేవారు కూడా కొంతమంది ఉంటారు. మేలు చేసిన ప్రతిదాన్ని బట్టి దేవుని మహింపరిచేవారు, హెచ్చించేవారు కూడా కొంతమంది ఉంటారు. దేవుని గణపరచేవారిని అంటారు, నన్ను గణపరచువారిని నేను గణపరుస్తాను, నన్ను హెచ్చించు వారిని నేను హెచ్చిస్తాను. కాబట్టి నన్ను స్తుతించిన వారిని నేను దీవించి ఆశీర్వదిస్తానని చెప్తున్నటువంటి దేవుడు. ఇక్కడ దేవుని వాక్యంలో చూసినట్లయితే ప్రియులారా, ఇక్కడ చూడండి, ఆ 104వ కీర్తనలో 27వ వచనములు అంటున్నాడు, తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చుదువని ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుచున్నవి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తగిన కాలమందు ఆహారం ఇవ్వటానికి ఆ జీవులన్నీ కూడా, ఆ జీవరాశులన్నీ కూడా ఏం చేస్తున్నాయంట? కనిపెడుతున్నాయంట. ఎవరు దయ కొరకు? దేవుని దయ కొరకు. నోరు లేనటువంటివి, మాట లేనటువంటివి, నడవలేనటువంటివి, నాయకుడు లేనటువంటివి, వాటి ఎవరు అధికారము లేనటువంటివి చూసినట్లయితే
దేవుని దయ కొరకు అవి కనిపెడుతూ ఉన్నాయంట ప్రియులారా. దేవుని కృప కొరకు కనిపెడుతూ ఉన్నాయట. అవన్నీ కూడా దేవుణ్ణి స్తుతిస్తున్నాయట. అవన్నీ కూడా దేవుణ్ణి మహింపరుస్తున్నాయట. అవన్నీ కూడా దేవుణ్ణి హెచ్చిస్తున్నాయంట ప్రియులారా. కాబట్టి దేవుని వాక్యములో చూసినట్లయితే చూడండి, ఒక దగ్గర ఉంది, అవన్నీ కూడా ఏ విధంగా స్తుతిస్తున్నాయో, దేవుని మహింపరుస్తున్నాయో. యోబు గ్రంథము 38వ అధ్యాయము 41వ వచనంలో ఉంది, చూద్దాం. యోబు గ్రంథము 38వ అధ్యాయము 41వ వచనములో ఒక మాట, చక్కని మాట వ్రాయబడి, సరిగా చదవాలా? తిండి లేక తిరుగులాడుచు. ఏమి లేక తిరుగులాడుచుని అంట? తిండి లేక, తినటానికి తిండి లేక. ఒకప్పుడు మన బ్రతుకులు, మన జీవితాలు, మన ఆలోచనలు తినటానికి కూడా తిండి లేనటువంటి స్థితిలో ఉన్నటువంటి దౌర్భాగ్య స్థితి. ఈనాడు తిండి కలిగే వారికి కొంతమందికి ఎక్కడొస్తాయంట కొమ్ములు? నెత్తిన వస్తాయట. కళ్ళు నెత్తి మీదకి వచ్చినాయి వీడికి తిండి దొరకగానే. ఇంకొకటి ఏంటంటే, కొంతమంది కూడు ఉంటేనంట కుడికొప్పు పెడతారట, కూడు లేకపోతేనంట ఎడమ కొప్పు పెడతారట. సహజంగా అయినటువంటి ఈ లోకంలో వాడేటటువంటి భాష అయింటున్నదే ప్రియులారా. కాబట్టి ఉన్నప్పుడు చూసినట్లయితే ఉన్నప్పుడు ఒకలాగా, లేనప్పుడు ఒకలాగా ఉండకూడదు. కానీ దేవుని దృష్టిలో కలిగినప్పుడు, లేనప్పుడు, ఉన్నప్పుడు కూడా దేవుడిచ్చినటువంటి ప్రతి దాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించి, దేవుణ్ణి గణపరిచి, దేవుణ్ణి మహింపరచాలి. ఇక్కడ చూసినట్లయితే అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. చదవండి ఆ మాట. తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు. ఎవరవి? నోరు లేనటువంటివి, అధికారులు లేనటువంటివి, ఏమీ లేనటువంటివి, తిండి లేని కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు ఏం చేస్తున్నాయి అంట? అవి దేవునికి మొరపెడుతున్నాయి అంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాటికి సృష్టికర్త ఎవరో తెలుసు, వాటిని పోషించేది ఎవరో తెలుసు, తగిన కాలమందు ఆహారం ఇచ్చేది ఎవరో దేవునికి తెలుసు. అందుచేతనే సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడు, సర్వాధికారి అయినటువంటి ఆ దేవాది దేవుణ్ణి ఏం చేస్తున్నాయంట? అవి ఏం చేస్తున్నాయంట? మొర పెడతా ఉన్నాయట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని వాక్యములో మనుషులతో ఒక మాట చెప్తా ఉన్నాడు, నాకు మొర్ర పెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గూఢమైనటువంటి సంగతులను నీకు తెలియచేసేదనని ఇర్మియా 33వ అధ్యాయం 3వ వచనంలో ఉంటుంది ఆ మాట ప్రియులారా. అయితే మనుషులతో చెప్తా ఉన్నాడు, నువ్వు మొరపెట్టమంటున్నాడు. మరి కాకులతో చెప్పాడా నువ్వు మొరపెట్టమని? కాకి పిల్లలతో చెప్పాడా? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయినట్లయితే తన సృష్టికర్త ఎవరో కాకి తెలుసు, కాకి పిల్లలకు తెలుసు, సృష్టికర్త తెలుసు, ఆహారం ఇచ్చేది ఎవరో తెలుసు. కానీ తెలిసి మొరపెడుతూ ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనుషులకి తెలుసు కానీ ఆహారం ఇచ్చినటువంటి యజమానుడినే మర్చిపోతారు, అన్నం పెట్టే నాదుడినే మర్చిపోతారు, సృష్టికర్తనే మర్చిపోతారు, మేలు చేసినటువంటి వారిని, ఉపకారాలు చేసేటటువంటి దేవాది దేవుణ్ణి మర్చిపోయి ఈ పరిశుద్ధ దినములో, ప్రభు దినములో దేవుని సన్నిధికి రాకుండా, సమయాన్ని సద్వినియోగం చేసుకోకుండా అజ్ఞానుల వలె బయట తిరుగులాడుచూ ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే దేవుణ్ణి ఏం చేస్తున్నాయంట? కాకి పిల్లలు మొరపెడుతున్నాయి. చదువు. కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు కాకి ఆహారము సిద్ధపరచువాడు ఎవడు అని మాట్లాడుతున్నాడు. ఎవరితో అంటున్నాడు ఈ మాట? ఎవరితో అంటున్నాడు? చూడండి, 38వ యోబు గ్రంథం 38వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడో చదవండి. అప్పుడు యెహోవా ఎక్కడి నుండి వచ్చాడట? సుడిగాలిలో నుండి వచ్చాడట. సుడిగాలిలో అయినా, జడివానలోనైనా మారిపోదులేనా నా దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నా దీపము యేసయ్యా, నీవు వెలిగించినావు. సుడిగాలిలో
జడివానలోనైనా మారిపోదులే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించి నా దీపము. హల్లెలూయా. సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆయన వెలిగించిన దీపము ఆరిపోదట. ఏ దీపం అది? ఆత్మదీపము. ఆత్మదీపం అంటే ఏంటి? ఆత్మదీపం అంటే ఏంటి? ఆత్మ యెహోవా పెట్టిన దీపము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ ఆత్మ నీలో ఉండాలా? ఆ ఆత్మ నీలో ఉండాలా? ఆ ఆత్మ నాలో ఉండాలా? ఏకాత్మ చేత దేవుణ్ణి స్తుతించి, దేవుని గణపరిచి, దేవుని మహింపరిచినట్లయితే, దేవుణ్ణి హెచ్చించినట్లయితే దేవుడు దీవించి ఆశీర్వదించే దేవుడు అంటున్నాడు. ఏబుతో అంటున్నాడు, ఎక్కడ ప్రత్యక్షమయ్యాడట? సుడిగాలిలో ప్రత్యక్షమయ్యాడట. దేవుడు ప్రత్యక్షమయ్యాడట ఏబుకు. ఎప్పుడట? కష్టకాలంలో, ఇరుకుల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, శోధనలో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు, భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఆ వచనమంతా చెప్పుతూ మాట్లాడుతూ ఉన్నాడు దేవునితో. ఇదిగో ఈ సృష్టిని సృష్టించి ఎవరో తెలుసా? దానికి నియమ నిబంధనలు పెట్టింది ఎవరో తెలుసా? ఇదిగో కాకులకు మొరపెట్టినప్పుడు ఆహారం ఇచ్చింది ఎవరో తెలుసా నీకు అని ఏబుతో మాట్లాడుతున్నటువంటి మాటలు ఈ దినాన్న నీతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. నీ కుటుంబంతో మాట్లాడుతూ ఉన్నాడు, నీ భర్తతో మాట్లాడుతూ ఉన్నాడు, నీ బిడ్డలతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో నీకు క్షేమాన్నిచ్చి, నీకు కాపుదలనిచ్చి, నీ రాకపోకలి యందు నేను తోడు నీడగా ఉండి, పగలు మేఘస్తంభముగాను రాత్రి అగ్ని స్తంభముగాను నీకు తోడు నీడగా ఉన్నటువంటి నన్ను నీవు మరిచిపోయి నాకు కృతజ్ఞత స్తుతులు చెల్లించకుండా నీ ఇష్టానుసారంగా జీవించినట్లయితే నువ్వు తృప్తి చెందుతావా? నువ్వు ఆనందించుతావా? నువ్వు దీవించబడతావా? నువ్వు ఆశీర్వదించబడతావా? నా కుమారుడా, ఏది శ్రేష్టమో నీవు తెలుసుకో అంటా ఉన్నాడు. ప్రియులారా, కాకులు చూసినట్లయితే తృప్తి చెందుతున్నాయి. దేవుడు ఆహారం వాటికి అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఇక్కడ చూసినట్లయితే సుడిగాలిలో ఏబుతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. ఏమనంటే సుడిగాలిలో ప్రత్యక్షమై ఇలాగున ప్రత్యక్షమాయను. ఆలోచనలు చెరుపుచున్న వీడెవడు? పౌరుషము తెచ్చుకో. ఏమంటున్నాడు దేవుడు? ఎవరితో అంటున్నాడు? యోబుతో అంటున్నాడు, నువ్వు పౌరుషం తెచ్చుకో. దేవుడు ఎలాంటి దేవుడు అంట? పౌరుషం గల దేవుడా? పౌరుషం లేనటువంటి దేవుడా? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పౌరుషం గల దేవుని కుమారులైతే కుమార్తెలైతే మీకే ఉండాలా? పౌరుషం ఉండాలా? కానీ మీకు పౌరుషం లేనట్టుగా కనబడుతుంది సీఎంలో ఉన్న వాళ్ళకి. పౌరుషం ఉన్నాడైతే సాతాన్ని ఎదిరిస్తాడు, పౌరుషం ఉన్నాడైతే యుద్ధం చేస్తాడు, పౌరుషం ఉన్నాడైతే గెలుస్తాడు, పౌరుషం ఉన్నాడైతే విశ్వాసాన్ని కర్త కొనసాగించే యేసు వైపు మాత్రమే చూచుచు పరుగు పందెంలో ఓపికగా పరిగెత్తుకొని బహుమానం పొందుకుంటాడు. కానీ మీరు ఎంతమంది బహుమానం పొందుకునేవారు ఉన్నారో, ఎంతమంది పౌరుషం గలవారు ఉన్నారో, ఎంతమంది పౌరుషం లేనివారు అంటారు. ఆడవాళ్ళు సహజంగా అంటారు, ఒకవేళ ఏదన్నా చెప్పిన మాట చేయకపోతే నీకు రోషం లేదా? ఇంకోటి ఏమంటారు, నీకు మీసం లేదా అంటారు. మీసాలు తీసేసుకుని తిరుగు బజార్లు అంటారు రోషం లేకపోతే కదా. సహజమైనటువంటి మాట. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే పౌరుషం కలిగిన దేవుడు, రోషం కలిగిన దేవుడు. ఏవునంటున్నాడు, నువ్వు భయపడకు. ఎవరు నిన్ను భయపెట్టేది? ఏ సుడిగాలి నిన్ను భయపెడతా ఉంది? ఇదిగో నేనున్నాను, నువ్వు నడుము బిగించుకో, నువ్వు శక్తి కలిగిన వాడుగా కా. దేవుడు నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికమైన దాన్ని క్రీస్తు యేసులో ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడని చెప్తున్నటువంటి దేవుడు. ఆయన అంటున్నాడు అక్కడ, నువ్వు నడుము బిగించుకో. చదువు. నేను నీకు ప్రశ్న వేయుదును, నీవు దానిని నాకు తెలియజెప్పుము. నాకు తెలియజెప్పుము. నేను భూమికి పునాదులు వేసినప్పుడు, నీవెక్కడ ఉంటివి? నువ్వెక్కడున్నావయ్యా? నీకు తెలుసా? నేను ఎట్లా పునాది వేసానో నీకు తెలుసా? దాన్ని ఏ విధంగా నిర్మించానో నీకు తెలుసా? నిన్ను ఏ విధంగా
తల్లి గర్భములో రూపుదిద్దాను, అది నీకు తెలుసా అంటా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. తల్లి గర్భములో నిన్ను రూపుదిద్దిన దేవుడు, మంచి అవయవాలతో నిర్మించినటువంటి దేవుడు, మంచి కృపాక్షేమములిచ్చి నిన్ను పెంచి పెద్ద చేసి అపరాధముల చేత పాపముల చేత చచ్చిన నిన్ను క్రీస్తు యేసులో బ్రతికించి తగిన కాలమందు నిన్ను తృప్తిపరుస్తూ తగిన కాలమందు నీకు ఆహారం ఇస్తున్నటువంటి దేవాది దేవుణ్ణి మరిచి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటగా నీ ఇష్టానుసారంగా జీవిస్తే ఆయన రోషము లేనటువంటి దేవుడు అనుకుంటున్నారా మీరు? ఆయన రోషము లేనటువంటి దేవుడు ఊరికే చూస్తా ఊరుకుంటున్నాడు అనుకుంటున్నారా మీరు? ఎట్లా పడితే అట్లా గంతులు వేస్తే ఊరుకునే దేవుడు అనుకుంటున్నారా? కాదు కాదు. ఆయన రోషము కలిగినటువంటి దేవుడు అయి అంటున్నాడు. రోషము తెచ్చుకో అంటున్నాడు. ఎవరిని అంటున్నాడు? ఏబుని అంటున్నాడు. నేను భూమికి పునాది వేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు? నువ్వు తల్లి గర్భంలో ఉన్నావా? అసలు ఎక్కడున్నావు నువ్వు? అసలు పుట్టావా? అసలు తలగర్భంలోకి వచ్చావా అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాంటి శక్తి కలిగిన దేవుడు, అలాంటి ప్రభావం కలిగిన దేవుణ్ణి మనం ఆరాధించడానికి వచ్చాము. ఆయన సమస్తాన్ని సృష్టించినటువంటి దేవుడు మన మధ్యలో అదృశ్యుడిగా, ఆశ్చర్యకరుడుగా, ఆత్మస్వరూపుడుగా మన మధ్యలోనికి వచ్చి మన స్తుతుల సింహాసనం మీద ఆసీనుడిగా ఉన్నట్లయితే మనం అందరం కూడా ఏం చేయాలా? దేవుని ఆత్మ చేత నింపబడిన వారమై ఆత్మతో సత్యముతో మనము ఆరాధించాలి. అట్టి ఆరాధన ఆయనకు కావాలని కోరుకుంటున్నాడు. అందుచేతనే 38వ అధ్యాయం 41వ వచనంలో అంటున్నాడు, కాకి పిల్లలకు అయినప్పుడు చదువు. కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు కాకికి ఆహారము సిద్ధపరచువాడెవడు అని ఆయన ప్రశ్న వేస్తున్నాడు. ఇక్కడ చూసినట్లయితే మన అంశం ఏంటంటే 104వ కీర్తన 7వ వచనంలోనికి వెళదాం. ఇప్పుడు తగిన కాలమందు నీవు వాటికి ఆహారం ఇచ్చుదువని ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుచున్నావు. ఎవరి దయ కొరకు కనిపెడుతున్నాయి? దేవుని దయ కొరకు. సృష్టి యావత్తు కూడా, కాకులు, కాకువలాలు అన్ని దేవుని దృష్టికి ఆ తృప్తి కోసం కనిపెడుతూ ఉన్నాయి. దాని కింద చదువుదాం. నీవు వాటికి పెట్టినది అవి కూర్చుకొనును, నీ గుప్పిళ్ళు విప్పగా అవి మంచి వాటిని తిని తృప్తిపరచబడును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాటన్నిటికీ ఆహారం ఎక్కడుందంట? తన గుప్పెళ్ళలో ఉందంట. ఆ గుప్పెళ్ళు విప్పగా మనం దేన్ని తీసుకుంటాం? మనకు ఆతృత ఎక్కువ. ఏం కావాలి మనకి? మంచిది కావాలా? దేవునికి ఇచ్చేదేమో చెడ్డదిగా ఉండాలి. మనకు వచ్చేదేమో మంచిది కావాలా. వీటన్నిటిని మంచి వాటిని తిని మనం ఏం చేస్తున్నామంట? తృప్తి పొందుతున్నాం. కానీ దేవునికి మాత్రము కృతజ్ఞతాస్తుతి చెల్లించలేకపోతా ఉన్నాం. తగిన కాలంలో నీకు కావలసినటువంటి ప్రతి అవసరతను తీరుస్తున్నటువంటి దేవుడు, ఆరోగ్యాన్ని ఇస్తున్న దేవుడు, క్షేమాన్ని ఇస్తున్న దేవుడు, కాపుదలను ఇస్తున్న దేవుడు. దేవుణ్ణి ఏ విధంగా స్తుతి చెల్లిస్తుంటున్నావు? ఏ విధంగా గణపరుస్తున్నావు? 136వ కీర్తన 25వ వచనంలో ఒక మాట చదువుకుని ఆరాధన చేద్దాం. 136వ కీర్తన 25వ వచనం చదువుకుందాం. సమస్త జీవులకును ఏం చేస్తున్నాడు? ఎవరెవరికి ఇస్తున్నాడట? సమస్త జీవులకు. ఈ లోకంలో ఉన్న ప్రతి జీవి కోరికను ఏం చేస్తున్నాడంట? ఆయన తృప్తిపరుస్తున్నాడట. ప్రతి వారిని తృప్తిపరుస్తున్నాడంట. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు ఆయన? చదువుదామా. సమస్త జీవులకును ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు. ఆయన కృప ఎప్పుడు ఉంటుందంట? నిరంతరము మన మీద ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. ఆ కృప పొందుకోవడానికి, ఆ దయ పొందుకోవడానికి, ఆ దయ కరుణ కటాక్షాలు పొందుకోవడానికి కృప వెంబడి కృప మనం పొందుకొని దేవుని ఆత్మచేత నింపబడి దేవుడు చేసిన మేలులన్నిటిని బట్టి, ఉపకారాలన్నిటిని బట్టి, అద్భుత కార్యాలను బట్టి, ఆశ్చర్య కార్యాలను బట్టి, గొప్ప కార్యాలను బట్టి మనమందరం కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన మహింపరిచి ఆయన ఇచ్చే దీవెనలు, ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు, ఆయన ఇచ్చే క్షేమము సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు కృప వెంబడి కృప, కరుణ కటాక్షాలను మన గృహాల్లో మన బిడ్డల మీద మన మీద ఉండులాగిన ఆరాధన చేద్దాం. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమె ప్రార్థన చేసుకుని ఆరాధన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవము కలిగిన మా యేసయ్య, నీ ఘనపాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చేదవని, ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుచున్నవని, నీవు వాటికి పెట్టినది అవి కూర్చుకొనును, నీవు నీ గుప్పెళ్ళు విప్పి అవి
మంచి వాటిని తృప్తిపరచబడునని మాతో మాట్లాడిన దేవా, మాకందరికీ ఆహారం ఇచ్చే దేవుడు, మాకందరికీ క్షేమాన్ని ఇచ్చే దేవుడు, మాకందరికీ కాపుదలనిచ్చే దేవుడు, మాకందరికీ కృపనిచ్చే దేవుడు, మా పట్ల మా బ్రతుకుల్లో మా జీవితాల్లో ఎన్నెన్నో మేలు చేసిన దేవాది దేవుడు. కాబట్టి మేము నీ నామాన్ని కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి మమ్మల్ని మీ ఆత్మచేత నింపి నిన్ను మహింపచ్చే భాగ్యం దయచేసి మమ్మల్ని దీవించి ఆస్వాదించి మహిమ ఘనత ప్రభావాలు మీకే పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆత్మ గనక ఆత్మతో సత్యముతో ఆరాధించాలని ఆయన ఆశపడుచున్నాడు. ఎవరు కూడా మౌనంగా ఉండొద్దు దయచేసి. దేవుడు మీ పట్ల చేస్తున్న మేలులన్నిటి కొరకు, ఉపకారాలన్నిటి కొరకు, క్షేమము కొరకు, కాపుదల కొరకు, అద్భుత కార్యాల కొరకు, ఆశ్చర్య కార్యాల కొరకు ఆ దేవాది దేవుడే మన మధ్యలో ఉండి నీవు నేను ఆత్మచేత నింపబడిన వారమై స్తుతించాలని, ఆయనను ఆరాధించాలని, ఆయన గణపరచాలని, ఆయనను హెచ్చించాలని మన మధ్యలోనికి వచ్చినటువంటి ఆ సమస్త సృష్టికర్త అయినటువంటి దేవాది దేవుణ్ణి మనము స్తుతించుదాం. తగిన కాలములో ఆహారం ఇచ్చి నిన్ను నన్ను మనందరినీ తృప్తిపరుస్తున్నటువంటి ఆ దేవుణ్ణి ఆత్మచేత నింపబడిన వారమై దేవుణ్ణి స్తుతించుదాం. దేవుణ్ణి స్తుతించుట ఎంతో మంచిది. దావీదు మహారాజు చూసినట్లయితే, నా ప్రాణమా నా జీవిత కాలమంతా కూడా నా దేవుణ్ణి స్తుతించు, నా బ్రతుకు దినములన్నీ స్తుతించు అని మన పితరుడైనటువంటి దావీదు మహారాజు మాట్లాడుతున్నాడు. తన పట్ల ఎన్నో మేలులు, ఎన్నో ఉపకారాలు, ఎన్నో అద్భుత కార్యాలు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేస్తున్నటువంటి దేవుణ్ణి మర్చిపోకుండా దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటున్నాడు. అమ్మాయ దేవుడు అంటున్నాడు, ఇది నాన్న నీతో మాట్లాడుతున్నాడు. నీకు ఎన్ని మేలులు చేస్తున్నాడు దేవుడు, ఎన్ని ఉపకారాలు చేస్తున్నాడు దేవుడు. నువ్వు సజీవు లెక్కలో ఉన్నామంటే అది దేవుని ఉచితమైనటువంటి కృపే కదా. ఆ కృపని మర్చిపోయి దేవుణ్ణి ఆరాధించకుండా, దేవుణ్ణి స్తుతించకుండా, నోరు మెదపకుండా నువ్వు దేవుని సన్నిధిలో మౌనంగా ఉంటే నువ్వు దీవించబడతావా, నువ్వు ఆశీర్వదించబడతావా? దేవుడు నిన్ను దీవిస్తాడా, ఆశీర్వదిస్తాడా? దేవుణ్ణి స్తుతించడం ఎంతో మంచిది అని దేవుని మాటల ద్వారా విన్నా. ఆయన లేఖన సత్యాలను బట్టి మనమందరం కూడా స్తుతించి ఆయన మహింపచ్చుదాం, ఆయన గణపరచుదాం, ఆయనను హెచ్చించుదాం. ప్రియులారా, ఆయన మనల్ని దీవించాలా, మన కుటుంబాలని దీవించాలా, మన కుటుంబాలని ఆశీర్వదించాలా, మన సమస్తాన్ని ఆశీర్వదించాలి, కృపాక్షేమములు మనకివ్వాలని ఆయన మన మధ్యలో ఉన్నాడు. నీ అందు దృష్టించి చూస్తా ఉన్నాడు, నీ వైపు ఆశతో చూస్తూ ఉన్నాడు. కేవలం నిన్ను అడిగింది స్తుతి చెల్లించమంటున్నాడు. ఆయన స్తుతి చెల్లించినట్లయితే నిన్ను దీవించి ఆశీర్వదించే దేవుడు. కాబట్టి అలాంటి దేవుణ్ణి ఆరాధించుదాం, అలాంటి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాం. మనమందరం కూడా మోకరించుదాం. ఒక్కసారి కొంత సమయం మోకరించుదాం.